ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోహ్నామేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాసోద్ కొమురాడి అడవిలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో నారాయణపూర్ జిల్లా పోలీసులు, భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయి ఉంటారు? మీనాక్షి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పలువురు మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. సంఘటనా స్థలం నుంచి కూడా భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి నక్సల్స్ వ్యతిరేక మహాద్ బచ్చా ఆపరేషన్ లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయని చెప్పవచ్చు. అంబుజ్మాడ్ జిల్లాలో ఉన్నటువంటి కోహెట్మెటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కసోద్ కుమరాడి అడవిలో మాద్ డివిజన్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ సమయంలో సాయుధ సీనియర్ క్యాడర్ కు సంబంధించిన మావోయిస్టులు కూడా పెద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా మనం ఇవ్వడం జరిగింది. అవసరమైన రోజువారీ ఉపయోగించేటటువంటి వస్తువులు కూడా మావోయిస్టులు వదిలి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్కౌంటర్ లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు చనిపోయి ఉండొచ్చు, లేదా పెద్ద ఎత్తున గాయపడి కూడా ఉండొచ్చు అంటూ ఊహాగానాలు వస్తాయి. దీని మీద మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఆపరేషన్ లో నారాయణపూర్ జిల్లా పోలీసులు మరియు ఉమ్మడిగా భద్రతా బలగాలు, బెటాలియన్, అలాగే కోబ్రా టీమ్స్, అలాగే స్పెషల్ టీమ్స్ కూడా ఇందులో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఉమ్మడి ఆపరేషన్ లో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎంతమంది మృతి చెందారు మావోయిస్టులు కాల్పులు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. పోలీసులు కూడా ఇంకా ధృవీకరించలేదు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా నారాయణపూర్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయితే కొనసాగుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎక్కువగా అంబుజ్మాడ్ ఏరియాకి సంబంధించి కోహెల్పుట ప్రాంతం కావచ్చు, మిగతా సరిహద్దునే ఉన్నటువంటి కసోద్ ప్రాంతంలో కావచ్చు పెద్ద ఎత్తున కూంబింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అడవినన్నీ కూడా జల్లెడబడుతున్నాయి. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టులకు జాడ కోసం పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా మోహరించి ముమ్మరంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మీనాక్షి, రవికిరణ్, వరుస ఎన్కౌంటర్లపై ఇటు పోలీసులు అటు మావోయిస్టుల స్పందన ఏంటి? మీనాక్షి, గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్నాయి. 2-3 సార్లు పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందిన సంఘటనలు అయితే ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి కూడా దొరుకుతుంది. చాలా చోట్ల కూడా మావోయిస్టులకు సంబంధించిన డబ్బులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా ఎక్కడా కూడా మావోయిస్టు జాడ లేకుండా చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రిగా ఉన్నట్టు అమిత్ షా కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ శర్మ కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి విజయ్ శర్మ కావచ్చు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటుగా మావోయిస్టులు కూడా చర్చలకు వస్తామంటూ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా చర్చలు జరిగే అవకాశం అయితే ఎక్కడ కనపట్లేదు. పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే ముందస్తుగా ఎక్కడ మావోయిస్టులు కనపడినా కూడా మీద దూసుకుపోతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. గడిచిన 2 వారాల్లోనే దాదాపు 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. గడిచిన 3 నెలల్లో 100కు పైగా మావోయిస్టులు కూడా మృతి చెందిన సిచ్యువేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా వెళ్తున్నటువంటి భద్రతా బలగాలను అడ్డుకోవటం, ఇటు మావోయిస్టులు భద్రతా బలగాలను అడ్డుకోవటం మావోయిస్టులు కూడా ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల కూడా వాళ్ళు పెట్టినటువంటి డంపుకు సంబంధించి, అలాగే బాంబులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ స్పెషల్ బీడీఎస్ టీమ్స్ మావోయిస్టులు పెట్టినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో జవాన్ల లక్ష్యంగా పెట్టిన బాంబులు కూడా తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా జవాన్లు గాయపడకుండానే ముందస్తుగానే మావోయిస్టులకైతే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కూడా సీనియర్ మావోయిస్టులకు సంబంధించి హై క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు అయితే దీని మీద ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి మందుగుండు సామాగ్రి కావచ్చు, అలాగే వాళ్ళు వాడుకునేటటువంటి అవసరాలు వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో రోజువారీ వాడుకునే వస్తువులు కావచ్చు అవన్నీ వదిలి మావోయిస్టులు పారిపోయినట్టుగా చెప్తున్నారు. దీని మీద ఈరోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.